చిలకలగూడలో తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త గడ్డం గురుమూర్తి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పి చంద్రబాబు నాయుడు పరిపాలన తీసుకొచ్చిన ప్రతి ఒక్క ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని శుభాకాంక్షలు తెలియజేశారు. గురుమూర్తి తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తలు ఇవాళ ఇచ్చినటువంటి ప్రజా తీర్పు ఆంధ్రప్రదేశ్లో చాలా సంతోషించగలిగిన విషయం. వీటన్నిటి కూడా ముఖ్య కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కష్టపడి పార్టీని మళ్ళా ఉత్తేజానికి తీసుకొచ్చి గెలుపుని చూపెట్టడం జరిగింది. వీటన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఈ యొక్క నియంతృత్వ పోకడలను ఎదుర్కొని కార్యకర్తలు ఈ 5 సంవత్సరాలు ఎంతో కష్టపడ్డారు. అటువంటి కష్టాన్ని కూడా ఎదుర్కొని మళ్ళా పార్టీకి పునరుత్తేజం తీసుకురావడానికి శ్రమించినటువంటి కార్యకర్తలకి, నాయకులకి నా అందరి తరఫున, నా తరఫున, మా పార్టీ సీనియర్ కార్యకర్తల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు చూపుతున్నాను. అంతేకాకుండా అవమానం చేసిన ఎన్ని బాధలు పెట్టినా కూడా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కష్టాలు వచ్చి 5 సంవత్సరాలు ఎన్ని అవమానాలు చేసినా కూడా సహించి ప్రజా పోరాటం చేసుకుంటున్నాను. ఆయనకు మా కార్యకర్తలందరి తరఫున, మా తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా చూపడం జరుగుతుంది. ఇక ముందు జరగబోయేటటువంటి పరిస్థితులన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ ప్రజలకి అండదండలు ఉండి ప్రజలు ఇచ్చిన తీర్పుకు శిరసావించి మళ్ళా పునరావృతం కావడానికి, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ముందుకు పోవడానికి మా యొక్క పార్టీ కృషి చేస్తుందని, ప్రజా అభిప్రాయానికి అనుగుణంగా నడుస్తుందని మనం చేస్తున్నాము. నమస్కారం.